బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీరుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వమన్ యామల్ మిన సలాతి వముమిన్ ఫలా కుఫురాన్ అలైహి ఆయహి వైనలహు కాతిబూన్. ఎవడు సత్కార్యాలు చేస్తూ విశ్వాసి కూడా అయి ఉంటాడో అతని కృషి వృధా పోదు. నిశ్చయంగా మేము దానిని రాసి పెడతాం. వహరామున్ అలా ఖయ్యతిన అలక్నహుమ్ లా యర్జిఊన్. మేము ఏ పట్టణాన్ని తుదముట్టించామంటే ఇక అక్కడి వారు మరలి రావడం అనేది అసంభవం. చివరకు యాజూజ్ మాజూజులు వదిలిపెట్టబడినప్పుడు వారు ఎత్తైన ప్రదేశాల నుండి పరిగెడుతూ వస్తారు. వాతరబల్ వాదుల్ హాకు ఫైదాయ షాగిదతున్ అబ్సారుల్లదీన కఫరు యా వైలనా ఖలకున్నా ఫీ కబ్లతిన్ మిన్ హాదా బల్ కున్నా జాలిమీన్. సత్యవాగ్దానం కూడా నెరవేర్చడం దగ్గర పడినప్పుడు అవిశ్వాసుల కళ్ళు తేలిపోయి ఉంటాయి. అయ్యో మా పాడుగాను, మేము దీని పట్ల ఏమరుపాటుకు లోనే ఉన్నాం, కాదు అసలు మేము దుర్మార్గం అంటారు. ఇన్నకు అవిశ్వాసులారా, మీరు అల్లాహ్ను వదిలి మీరు ఆరాధించిన మీ దైవాలు అందరూ నరకాగ్నికి ఇంధనం అవుతారు. మీరు దానికి ఆహుతి కావాల్సిన వారు. లవకాన హౌలాయాలి అదమావరదుహా కాలిదోన్. ఒకవేళ అవి నిజ దైవాలే అయి ఉంటే నరకానికి ఆహుతి కావాల్సిన కర్మ ఏం పెట్టే. ఇక మీతో సహా వారంతా అందరూ శాశ్వతంగా ఉండాల్సిందే. లహుం ఫిహా జఫీరు వహుం ఫిహా లా యస్మఊన్. వారందులో బాధతో పెడబొబ్బలు పెడుతూ ఉంటారు, కానీ ఆరప్పులు ఎవరికేమీ వినిపించదు. ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హామ్ ముబాదూన్. నిశ్చయంగా ఎవరి కొరకు మా తరఫున మేలు నిర్ణయించబడి ఉందో వారంతా నరకానికి దూరంగా ఉంచబడతారు. లా యస్మఊన హసీసహా వహుం ఫీమా ఇష్తహత్ అన్ఫుసుహుం ఖాలిదూన్. వారు దాని సబడి కూడా వినరు, వారంతా తమ మనసు మెచ్చిన వాటిలో సుఖంగా ఉంటారు. లా యజునుహుముల్ ఫజాఉల్ అక్బర్ వతలఖాహుముల్ మలాయిక హాదా యౌముకుం లదీ కుంతుం తుఅదూన్. ప్రళయదినం నాటి భీకర పరిస్థితి కూడా వారిని వ్యాకులపరచదు. దేవదూతలు వారి వద్దకు వచ్చి మీకు వాగ్దానం చేయబడిన మీ రోజు ఇదే అంటారు. యౌమ నత్వీ సమాఅ కతయ్యి సిజ్జిలిల్ కుతుబ్ కమా బదనా అవల ఖల్కిన్ నుఇదుహు వఅదన్ అలైనా ఇన్నా కున్నా ఫాయిలీన్. ఆ రోజు మేము ఆకాశాన్ని చిట్టపద్దులను చుట్టినట్టుగా చుట్టివేస్తాం. మేము ఏ విధంగా తొలిసారి సృష్టి మొదలు చేశామో అదేవిధంగా మరోసారి కూడా దానిని ఉనికిలోకి తీసుకొస్తాం. ఈ వాగ్దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మాపై ఉన్నది. మేము దాన్ని తప్పగా నెరవేరుస్తాం. సత్యమైన నా దాసుల భూమికి పాడతోతాను మేము దబూర్ గ్రంథంలో మా హితబోధ అనంతరం రాసి పెట్టాము. ఇన్న ఫీ హాదా లబలాగన్ లికౌమిన్ ఆబిదీన్. నిశ్చయంగా ఇందులో ఖురాన్లో దైవారాధన చేసే వారికి గొప్ప సందేశం ఉంది. వమా అర్సల్నా ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్, మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా మాత్రమే పంపాం. ఖుల్ ఇన్నమా యువా అన్నమా ఇలాహుకుం ఇలాహున్ వాహిదున్ ఫహల్ అంతుం ముస్లిమూన్. ఓ ముహమ్మద్, వారితోనూ మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని నాకు దివ్యవాణి ద్వారా తెలియపరచబడుతుంది. ఇకనైనా మీరు విధేయులవుతారా? వైన్ తవల్లో ఒకవేళ వారు విముఖత చూపితే వారితో ఇలాను, నేను మీకందరికీ పరిణామ స్వరూపం గురించి స్పష్టంగా సావధాన పడుతున్నాను. మీకు వాగ్దానం చేయబడిన విషయం సమీపంలో ఉందో దూరాన ఉందో నాకైతే తెలియదు. ఇన్నహు యఅలముల్ జహర మినల్ ఖౌలి వయఅలము మా తక్తుమూన్. అయితే మీరు బిగ్గరగా పలికేది లోపల దాచేది అంతా ఆయనకు తెలుసు. నాకేం తెలుసు, బహుశా ఇది ఈ ఆలస్యం మీ పాలిట ఒక పరీక్ష కావచ్చు, లేదా ఒక నిర్ణీత కాలం వరకు సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి ఇవ్వబడిన రాయితీ కూడా కావచ్చు. అలా రబ్బిహుకుం బిల్ రబ్బున రహమాను అలా మాతసిఫూన్. ప్రవక్త ఇలా నివేదించుకున్నాడు, నా ప్రభు నీవు సత్య న్యాయబద్ధంగా తీర్పు చేయి. మా ప్రభు అపార కరుణామయుడు, మీరు కల్పించే కల్పనపై ఆయన సహాయం కోరబడుతుంది.